Hi dear gentle friends, welcome to All Rounder Info. This is Kadanath Shankar. ప్రపంచమంతా లాక్డౌన్ నుంచి కొంచెం ఇప్పుడే బయట వస్తుందని చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఇంకా కూడా ట్రాన్స్పోర్టేషన్ చూసారంటే ఒక పెద్ద ప్రాబ్లమ్గా, పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు, చాలా దేశాలు స్టార్ట్ చేయలేదనే చెప్పాలి. అంతెందుకు మన ఇండియాలోనే తీసుకుంటే ఇంటర్ స్టేట్ ట్రావెల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఇంకా కూడా ఉంది. సో ఇంకా చెప్పాలంటే విత్ ఇన్ ద స్టేట్ ట్రావెల్ చేయాలంటే కూడా చాలా వరకు పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్టేట్స్లో ఇంకా రెస్ట్రిక్షన్స్ అలాగే కొనసాగుతుంది. అరే ఏదో రాకెట్, నాసా, స్పేస్ ఎక్స్ అని చెప్పి టైటిల్ పెట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచిస్తున్నారా? సో ఒక సంబంధం ఉంది. సో ఇలా ప్రపంచమంతా ట్రాన్స్పోర్టేషన్ మీద ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే అమెరికాకి సంబంధించిన స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో వీళ్ళు ఏం చేశారంటే లాక్డౌన్ అనేది, ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఉండే లాక్డౌన్ అనేది సో మీరు భూమి పైన ప్రపంచంలో వేయొచ్చు కానీ దానికి మాకు సంబంధం లేదు, ఈ లాక్డౌన్తో మాకు పని లేకుండా మేము స్పేస్కే ట్రాన్స్పోర్టేషన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి నిన్న కాదు మొన్న వీళ్ళు ఒక రాకెట్ని స్పేస్కి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. సో వీళ్ళే స్పేస్ ఎక్స్. సో ఈ స్పేస్ ఎక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాల్ని ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చూద్దాం. సో మై స్మాల్ రిక్వెస్ట్ ఇస్, సో ఈ వీడియోనే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా మన ఆల్రౌండర్ ఇన్ఫోలో చెప్తున్నాం. సో మమ్మల్ని మోటివేట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మీరు ఆ వీడియోస్ని చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఒక 10 మెంబర్స్కి, 20 మెంబర్స్కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ యువర్ విష్, సో షేర్ చేసి వాళ్ళని చూడమని చెప్పి ఎంకరేజ్ చేస్తే సో మాకు ఒక పెద్ద ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, దీన్ని సింపుల్గా చెప్పాలంటే స్పేస్ ఎక్స్. సో ఈ స్పేస్ ఎక్స్ అనే వాళ్ళు ఈ రాకెట్ని ప్రయోగించారు. సో ఈ స్పేస్ ఎక్స్ అనే ఆర్గనైజేషన్కి ఫౌండర్ ఎవరో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలాన్ మస్క్. సో ఇలాన్ మస్క్ అనేవాడు ప్రపంచ దేశాల్లో యంగ్స్టర్స్కి ఒక పెద్ద యూత్ ఐకాన్ అని చెప్పుకోవాలి. సో ఇలాన్ మస్క్ గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఒక వీడియో సరిపోదు. సో క్లియర్గా ఇంకొక వీడియోలో ఇలాన్ మస్క్ అతను సాధించిన విషయాలు ఏంటి అన్న విషయాన్ని చూద్దాం. సరే, ఈ స్పేస్ ఎక్స్ని ఎందుకు ఇలాన్ మస్క్ కనిపెట్టాడు, ఎందుకు ఈ సంస్థని స్థాపించాడు, దీని మెయిన్ ఉద్దేశం ఏంటన్న విషయం తెలిస్తే కొంచెం వింతగాను, కొంచెం ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. సరే, ఈ వింత అయినా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటా అని చూస్తే మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మా టీవీలో ముందంతా ప్రతి సండే విహారీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వచ్చేది. సో ఈ విహారీ అనే ప్రోగ్రామ్ మీరు చూసే ఉంటారు. సో ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడంతా ఇంట్రెస్టింగ్ ప్లేస్, టూరిజం స్పాట్స్కి అంతా వెళ్ళి దాన్ని కవర్ చేసి టెలికాస్ట్ చేసేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసింది ఒక టూరిజం ఆర్గనైజేషన్, ప్రైవేట్ టూరిజం ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ సదర్న్ ట్రావెల్స్ అని చెప్పి ఒక టూరిజం ఆర్గనైజేషన్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న ఈ స్పేస్ ఎక్స్ కూడా ఈ సదర్న్ ట్రావెల్స్ లాంటి వాళ్ళే. ఇదేంట్రా సదర్న్ ట్రావెల్స్కి స్పేస్ ఎక్స్కి సంబంధమా అని చూస్తే, సదర్న్ ట్రావెల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి? సో ఎవరైతే టూరిజం చూడాలనుకుంటున్నారో, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి టూరిజం స్పాట్స్కి అంతా వెళ్ళాలనుకుంటున్నారో, సో వీళ్ళు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చి ఒక 10 రోజులు, వారం రోజులు, సో వీళ్ళ టీమే వాళ్ళ బస్సుల్లోనే, వాళ్ళ హోటల్స్లోనే, వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మనందరికీ చూపిస్తారు. సేమ్ టు సేమ్ డిటోనే స్పేస్ ఎక్స్ చేయాలి అని అనుకుంటుంది. సో కాకపోతే వీళ్ళు ప్రపంచంలోని డిఫరెంట్ ప్రదేశాలని చూపిస్తారు. బట్ స్పేస్ ఎక్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రపంచం కాదు, యూనివర్స్. సో ఈ ప్రపంచాన్ని దాటి భూమికి, వేరే గ్రహాలకి ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా భూమికి, చంద్రుడికి మధ్య ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయాలి. సో టూరిజం, యూనివర్సల్ టూరిజంని డెవలప్ చేయాలి అన్న మెయిన్ ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థే ఈ స్పేస్ ఎక్స్. చాలా వింతగా ఉంది కదా, అదేంటి ప్రపంచంలో ట్రావెల్ చేయడమే చాలా పెద్ద విషయం అనుకుంటే, మన భూమి నుంచి వేరే ప్లానెట్స్కి, అందులో చంద్రుడికి టూరిజమా? ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. జరుగుతుందా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 10 ఇయర్స్లో లేకపోతే 20 ఇయర్స్లో సాధ్యపడే అన్ని లక్షణాలు కనబడుతున్నాయనే చెప్పాలి. మనం ఈ విషయాన్ని వింటున్నప్పుడు ఎంత వింతగా ఉందో, ఇంతే వింతగా నాసాకు కూడా అనిపించింది. సో నాసా గురించి మీకు తెలిసే ఉంటుంది, ఇండియాకి ఇస్రో ఎలాగో అమెరికాకి నాసా అలాగా. సో ఇది చాలా ఓల్డెస్ట్ అండ్ చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పుకోవాలి, అమెరికాకి సంబంధించిన అఫీషియల్ సంస్థ. సో వీళ్ళకి ఇలాన్ మస్క్ ఈ స్పేస్ ఎక్స్ కాన్సెప్ట్ని చెప్పినప్పుడు నాసా కూడా మనలాగే చాలా వింతగా ఫీల్ అయ్యారని చెప్పుకోవాలి. ఇదంతా సాధ్యమే లేదు, ఇదంతా చేయలేవని చెప్పి ఒక 10 సంవత్సరాల ముందు నాసా ఈ కాన్సెప్ట్ని కొట్టిపడేసింది. బట్ ఇలాన్ మస్క్ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని అదే స్పేస్ ఎక్స్ సంస్థ 10 ఇయర్స్ తర్వాత
ఇదే నాసాతో ఎవరైతే వెక్కిరించారో అదే నాసాకి సంబంధించిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ని తీసుకొని కంప్లీట్గా స్పేస్ ఎక్స్ వాళ్ళ టెక్నాలజీతో, వాళ్ళు కొనుక్కున్న టెక్నాలజీతో, వాళ్ళ స్పేస్ షిప్తో ఇద్దరు ఆస్ట్రోనట్స్ని ఈరోజు స్పేస్ రీసెర్చ్ సెంటర్కి తీసుకెళ్ళగలిగారంటే ఇది అతిశయోక్తి కాదు. ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనే దానికి స్పేస్ ఎక్స్ దాన్ని ఫౌండర్ ఎలాన్ మస్క్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. బాబ్ అండ్ డాగ్ హార్లీ అనే ఇద్దరు ఆస్ట్రోనట్స్ సో నాసాలో అఫీషియల్గా ట్రైన్ చేయబడ్డ సో ఇద్దరి ఆస్ట్రోనట్స్ని తీసుకొని స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కాన్ 9 అనబడే ఈ రాకెట్లోనే స్పేస్ రీసెర్చ్ సెంటర్లో సో ఈరోజు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసిందని చెప్పాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ స్పేస్ ఎక్స్ అనే వాళ్ళు ఇంతవరకు ఏం చేసేవాళ్ళంటే సో ఈ నాసా రాకెట్స్ అంతా పంపిస్తుంది కదా స్పేస్ రీసెర్చ్ సెంటర్కి కానీ, సో వేరే గ్రహాలకి కానీ, చంద్రుడికి కానీ సో రాకెట్స్ని పంపిస్తుంది కదా. సో ఈ రాకెట్స్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ని తయారు చేసి ఇచ్చే ఒక సంస్థే స్పేస్ ఎక్స్ అని చెప్పాలి. ఇంకా సింప్లిఫై చేసి చెప్తున్నాను మీకు. సో ఇలా స్పేర్ పార్ట్స్ మాత్రమే తయారు చేస్తున్న సంస్థ ఈరోజు రాకెట్ని వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి కంప్లీట్ ప్రోడక్ట్ని తయారు చేశారు. సో ఇంతకుముందు వీళ్ళు నాసాకి సంబంధించిన కొన్ని కార్గోస్ని, కొన్ని షిప్మెంట్ని సో స్పేస్ రీసెర్చ్ సెంటర్కి పంపించాలి, ఇక్కడ కనుక్కున్న కొన్ని టెక్నాలజీని అక్కడ అందజేయాలన్నప్పుడు సో వీళ్ళు ఒక షిప్మెంట్ని తయారు చేసి ఒక క్యాప్స్యూల్ని తయారు చేశారు. సో స్పేస్ క్యాప్స్యూల్ అంటారు. స్పేస్ క్యాప్స్యూల్ అంటే ఏం లేదు. సో స్పేస్ క్యాప్స్యూల్ అనేది ఒక పర్టిక్యులర్ ఆర్బిట్కి వెళ్ళిన తర్వాత ఆర్బిట్లో రొటేట్ అయ్యి రీసెర్చ్ చేయడం కానీ, సో లేకపోతే స్పేస్లో రీసెర్చ్ సెంటర్కి ఇక్కడ నుంచి సరుకుల్ని తీసుకెళ్ళి ఇవ్వడం కానీ ఇట్లాంటి విషయాల్ని చేసేదే స్పేస్ క్యాప్స్యూల్. సో ఈ స్పేస్ క్యాప్స్యూల్ భూమి నుంచి అలా డైరెక్ట్గా ఎగరలేవు. సో వీటికి రాకెట్ సాయం చాలా చాలా ఇంపార్టెంట్. సో రాకెట్ సాయంతో ఒక పర్టిక్యులర్ కక్షకి చేరుకున్న తర్వాత రాకెట్ నుంచి విడిపోయి సో ఆ స్పేస్ రీసెర్చ్ కానీ లేకపోతే రీసెర్చ్ సెంటర్కి కానీ ఈ క్యాప్స్యూల్స్ అనేటివి చేరుకుంటాయి. సో వీటిని స్పేస్ క్యాప్స్యూల్స్ అంటారు. డ్రాగన్ 1 అనే పేరుతో ఒక స్పేస్ క్యాప్స్యూల్ని సో నాసాకి సంబంధించిన కొన్ని కార్గోస్ని, కొన్ని షిప్మెంట్స్ని సో వీళ్ళు తీసుకెళ్ళి ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్కి తీసుకెళ్ళి ఇచ్చారు. అది డ్రాగన్ 1. సో ఇప్పుడు చేసిన ఈ విషయాన్ని డ్రాగన్ 2 అంటున్నారు. సో ఈ డ్రాగన్ 2లో కార్గో మాత్రమే కాకుండా ఇద్దరు ఆస్ట్రోనట్స్, ఇద్దరు మనుషుల్ని కూడా సో వీళ్ళ టెక్నాలజీతోనే పంపించారు. సో ఇది మనకి వినడానికి చాలా సింపుల్ విషయమైనా సో ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నలాగా సో స్పేస్ ఎక్స్ యొక్క మెయిన్ మోటో ట్రాన్స్పోర్టేషన్, సో టూరిజం, యూనివర్సల్ టూరిజంని స్టార్ట్ చేయాలి అనడానికి ఒక ముందడుగుగా చెప్పుకోవాలి. సో నాసా ఇప్పుడు ఇంకా ఎక్కువగా నమ్మే అవకాశాలు ఉన్నాయి. సో ఇక మీదట ఆల్రెడీ నాసా కూడా అనౌన్స్ చేసింది సో వీఆర్ రెడీ టు వర్క్ విత్ ఇలాన్ మస్క్. సో యూనివర్సల్ టూరిజంని డెవలప్ చేయడానికి ఇలాన్ మస్క్తో ఆయనకి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ నాసా కూడా అనౌన్స్ చేసింది. సో ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇది ఒక గొప్ప విజయంగా చెప్పుకోవాలి. సో కొన్ని గంటల ముందే ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఈ స్పేస్ క్యాప్స్యూల్ని విత్ 2 ఆస్ట్రోనట్స్ సో 2 ఆస్ట్రోనట్స్తో కలిపిన ఈ స్పేస్ క్యాప్స్యూల్ని కొద్ది గంటల ముందే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో సక్సెస్ఫుల్గా డాక్ చేశారు. సో డాక్ చేయడం అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే పార్కింగ్ ఏరియాలో కరెక్ట్గా పార్క్ చేయడం లాంటిదే. సో స్పేస్ సెంటర్లో తీసుకెళ్ళి ఈ క్యాప్స్యూల్ని పర్టిక్యులర్ ప్లేస్లో కనెక్ట్ చేస్తే దాన్నే డాకింగ్ అంటారు. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా డాక్ కూడా చేయడం జరిగింది. సో ఈ టైంలో పర్టిక్యులర్గా ఈ వీడియో గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే సో యంగ్స్టర్స్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. సో వాళ్ళ దగ్గర ఐడియా కానీ కాన్సెప్ట్ కానీ పుష్కలంగా ఉన్నాయి. సో జస్ట్ ఆల్ దే నీడ్ ఇస్ అ సపోర్ట్. కొంత బ్యాకప్ ఉంటే వాళ్ళు సాధించేదానికి ఒక అంతే లేకుండా ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీకి స్పేసే లిమిట్ అని చెప్పుకోవాలి. సో విత్ ఆల్ దిస్ నోట్, దిస్ ఇస్ గణనాథ్ శంకర్ signing off from this particular video. Catch you up in another interesting video. Till then, take care. Bye bye.